విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. ఈనాటి ఈ టెలికాన్ఫరెన్స్లో చర్చనీయాంశము BA, BCom, BSc మొదటి సంవత్సరం విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పర్యావరణ అంశాల గురించి చర్చ ఉంటుంది. ఇది MSc ఎన్విరాన్మెంటల్ సైన్స్ విద్యార్థులు కూడా ఈ పాఠ్యాంశం నందు చర్చనందు పాల్గొనవచ్చు. వారికి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. ఈనాటి ఈ చర్చనీయాంశము పొల్యూషన్ అండ్ హెల్త్, అంటే కాలుష్యము, ఆరోగ్యం అనే అంశం పైన ఈరోజు ఈ చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో నాతో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విషయ నిపుణులు, ముందుగా వాళ్ళని పరిచయం చేస్తాను. వారు ముందుగా నా ప్రక్కన ఉన్న వాళ్ళు ప్రొఫెసర్ M. అంజిరెడ్డి గారు. వీరు JNTU హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నందు గడిచిన 30 సంవత్సరాలుగా ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్గా ఉంటూ వివిధ అంశాలపైన పరిశోధనలు చేశారు. వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కమిటీల్లో సభ్యులుగాను, అధ్యక్షులుగాను ఉండి ప్రభుత్వానికి కూడా సూచనలు అందజేస్తూ ఉంటారు. ఇకపోతే రెండవ వారు ప్రొఫెసర్ వి. సుదర్శన్ గారు. ప్రొఫెసర్ వి. సుదర్శన్ గారు 35 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ అప్లైడ్ జియోకెమిస్ట్రీ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత UGC వాళ్ళు BSR ఫెలో అనే ప్రొఫెసర్గా ఇస్తే దానిలో పనిచేస్తూ ఉన్నారు. వీరు కూడా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వారి పరిశోధనా పత్రాలను సమర్పించి ఉన్నారు. ఈనాటి ఈ చర్చనీయాంశము పొల్యూషన్ అండ్ హెల్త్, అంటే కాలుష్యము, ఆరోగ్యం. ఈ పొల్యూషన్ అండ్ హెల్త్ టాపిక్లో ఈరోజు మీరు పొల్యూషన్ అంటే ఏంటి, పొల్యూషన్కి సోర్సెస్ ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా అంతరించిపోతాయా, అంతరించిపోకుండా ఉంటాయా, అలాగే ఈ పొల్యూషన్ వాటి యొక్క దీన్ని బట్టి ఎన్విరాన్మెంట్ ఏ విధంగా వీటిని చెప్పవచ్చు, తర్వాత ఏ ఏ అంశాలు ఈ కాలుష్యాన్ని కలగజేస్తూ ఉన్నాయి, అలాగే గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, నేల కాలుష్యము, శబ్ద కాలుష్యం, ఈ 4 ప్రధాన అంశాల వల్ల జరిగేటటువంటి మనకి కానివ్వండి, అంటే మానవులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, అలాగే ఈ బిల్డింగ్స్ అంటే మ్యాటర్, వీటన్నిటికీ సంబంధించి జరుగుతున్న నష్టాల గురించి అయితే ఈ కాలుష్యం వల్ల జరిగే నష్టాలను నివారించుకోవటానికి శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కంట్రోల్ మెజర్స్ గురించి, వీటన్నిటినీ మీరు ఈరోజు
తెలుసుకుంటారు. ముందుగా మనం ఈ పొల్యూషన్ అంటే కాలుష్యము అనే దాన్ని ఎలా చెప్తామంటే, కాలుష్యాన్ని ఓడెమ్ అనే శాస్త్రవేత్త ఏ విధంగా చెప్పారంటే, అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ది ఫిజికల్, కెమికల్, బయలాజికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ వాటర్, ల్యాండ్, ఎయిర్ that may cause effect to the human beings, animals or materials. అంటే వాతావరణంలో కానీ మన చుట్టుపక్కల మనము కోరుకోనటువంటి మార్పులకు ఈ వాతావరణంలో ఉన్నటువంటి గాలి, నీరు, నేల గురి అయ్యి వాటి యొక్క భౌతిక ప్రాపర్టీస్లోను, రసాయనిక ప్రాపర్టీస్లోను, అలాగే బయలాజికల్ ప్రాపర్టీస్లోను చేంజెస్ వచ్చి ఆ చేంజెస్ మానవ జాతికి కానీ, జీవజాలానికి కానీ, పదార్థాలకు కానీ నష్టాన్ని కలుగు చేసినప్పుడు మాత్రమే దీన్ని మనం కాలుష్యంగా చెప్పుకోవచ్చు అని చెప్తాం. జనరల్గా చెప్పేది ఏంటంటే, వాతావరణంలో అన్వాంటెడ్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం కాలుష్యంగా చెప్పుకోవచ్చు. అంటే మనం గాలి పీలుస్తూ ఉంటాము, దాంట్లో స్మెల్ ఎక్కువగా వచ్చినప్పుడు అది కాలుష్యం. నీరు తాగుతాము, నీరు సాధారణ రుచి కంటే రుచి మారినప్పుడు అది కాలుష్యం. మనం వినాల్సిన శబ్దం కంటే ఎక్కువ శబ్దం విన్నప్పుడు అది శబ్ద కాలుష్యం. నేలలు సహజంగా ఉండకుండా దాని మీద ఈ ఏదైనా పొల్యూటెంట్స్ ఉన్నట్లయితే దాన్ని నేల కాలుష్యం అని చెప్పుకుంటాం. ఈ కాలుష్యం ఇప్పుడు వచ్చిందా, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటే వచ్చిందా అంటే అలా కాదు. మానవ జాతి ముందుగా ఎప్పుడైతే నిప్పు రాజేశాడో ఆ నిప్పుతోటే కాలుష్యం స్టార్ట్ అయింది. మనం పురాతన పరిస్థితులు, వారి పురాతన కాలంలో జీవించిన వాళ్ళ దినచర్యలను అవన్నీ గమనించినట్లయితే అప్పుడు కూడా కాలుష్యం ఉంది. కానీ ఆ కాలుష్యాన్ని ఈ ప్రకృతి అబ్జార్బ్ చేసుకునే లెవెల్లోనే ఉండింది అప్పుడు. అంటే ప్రకృతి రిపేర్ చేసేటప్పుడు ఆ కాలుష్యాన్ని. అయితే తర్వాతి కాలంలో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఈ జనాభా పెరుగుతూ పోయిన తర్వాత, ఈ పెరుగుతున్న జనాభాకి కంఫర్ట్స్ అంటే ఇవి మనం క్రియేట్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు కాలుష్యం కూడా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా కాలుష్యము, పొల్యూషను, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా 1950s మొదటిగా సైంటిస్టులు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఫస్ట్ జపాన్లోని మినిమటా అనే ఒక బీచ్ దగ్గర, ఆ బీచ్ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు సడన్గా 400 మంది చనిపోయారు. వీళ్ళు ఎందుకు చనిపోయారు అని ఆలోచన చేస్తే, ఆ సముద్రంలో దొరికే ఒక ఫిష్ తినటం వల్ల వీళ్ళంతా చనిపోయారు. ఫిష్ తినటం వల్ల చనిపోవటం ఏంటంటే, ఆ సముద్రానికి పక్కనున్నటువంటి ఇండస్ట్రీ ఈ మెర్క్యూరీ అనేది సముద్రంలో వదలటం వల్ల అది తిన్నటువంటి చేపల్ని అక్కడున్న మనుషులు తినటం వల్ల సడన్గా మనుషులు చనిపోవటంతో అప్పుడు వాళ్ళు ఇది పొల్యూషను, జాగ్రత్తగా ఉండాలనేది గుర్తించారు. అదే కాలంలో లండన్ స్మాగ్ అంటాం, లండన్లో పొగమంచు దట్టంగా కమ్ముకొని ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల దాదాపు ఒక్కరోజే 4000 మంది చనిపోవటం జరిగింది. అప్పటి నుంచి ఈ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచటము, మనము ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాదు, ప్రజలకు మంచి జరిగేది ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలి కానీ డ్యామేజ్గా ఉండకూడదు అనే దాని మీద ఆలోచన చేస్తూ అప్పటి నుంచి ఈ పర్యావరణం అనే దాని మీద, కాలుష్యం మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు అంటే 1950s మనం గమనించినట్లయితే ఈ యూరోప్ ఖండంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నింటిలో కూడా గుర్రపుశాలలు ఉండేవి. అంటే ఆ రోజు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అదే. ఆ గుర్రపుశాలల్లో గుర్రపు లద్దే ఒక పొల్యూషన్ అనుకున్నారు. దానికి అవాయిడ్ చేయటానికి మోటార్ వెహికల్స్ వచ్చినాయి. అమ్మయ్య,
ఈ పొల్యూషన్ బార్ నుంచి మనం తప్పించుకున్నామని అనుకున్నారు. కానీ అలాంటి ఈ ఆటోమొబైల్ రంగమే మనకి 90s వచ్చేసరికి పెద్ద కాలుష్యకారిణిగా తయారయ్యి మానవ జాతిని అతాకుతలం చేసే పరిస్థితులకు దారి తీయటం జరిగింది. తర్వాత మరలా మనకి ఈ కాలుష్య కంట్రోల్ మెజర్స్ అనేవి కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడినాయి. ఇదంతా కాలుష్యము. దీనివల్ల ముఖ్యంగా మనం గమనించినట్లయితే గాలి కాలుష్యం అయితే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆరోగ్యంగా, తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావటానికి ఆస్కారం ఉంది. అలాగే నీరు కాలుష్యం అయితే కలరా, డయేరియా అని ఇలాంటి వ్యాధులు అంటే వాటర్ బాండ్ డిసీజెస్ మనకి వస్తాయి. నేల కాలుష్యం అయితే నేల కాలుష్యం ద్వారా మళ్ళీ నీరు కాలుష్యం అవటము, దాని ద్వారా కూడా మనకి వ్యాధులు వస్తాయి. అదే శబ్ద కాలుష్యం అయితే అంటే నాయిస్ పొల్యూషన్ ద్వారా మనకి ఈ హీరింగ్ ప్రాబ్లమ్స్, నాజియా అంటాం. అదే ప్రెగ్నెంట్స్లో అయితే ఆ టెన్షన్కి ప్రిమెచ్యూర్ డెలివరీ, ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు మనకున్నాయి. ఈనాటి ఈ చర్చలో ముందుగా ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటి సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ గురించి, అంటే అవి ఏ విధంగా ఎట్లా స్ప్రెడ్ అవుతాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి అనేది ఇప్పుడు మీకు ముందుగా వివరిస్తారు. ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది వాస్తవంగా చెప్పాలి అంటే 1960స్కి ముందు 1960స్కి తరువాత అనేది గమనించాలి. 1960స్కి ముందు అమెరికాలో కూడా ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఎవరు పెద్ద ఆలోచించాల. ఎలా అంటే మెయిన్గా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగాలి అంటే, ఒక పెద్ద ఇండస్ట్రీ కట్టాలి అంటే, లేకుంటే ఒక పెద్ద డ్యామ్ కట్టాలి అంటే, ఒక ఇరిగేషన్ డ్యామ్, లేకుంటే ఒక రిజర్వాయర్ కట్టాలి అంటే జనరల్గా ఏం చేస్తాం, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చూసేవాళ్ళం. ఆ తరువాత మన ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు అన్నట్లుగా ఫస్ట్ గుర్రాలు, తర్వాత మోటార్ వెహికల్స్ ఇట్లా వాడటం ద్వారా ఆ ఎన్విరాన్మెంట్లో కొంత చేంజెస్ రావడం బిగినైంది. ఆ చేంజెస్ ఎంతవరకు మనిషికి లేకపోతే జీవికి హాని జరిగేంత వరకు చేంజెస్ వచ్చేసరికి దాన్ని ఏంటిదని ఆలోచించడం బిగినయ్యి 1969లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అమెరికాలో వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం అన్ని ఎన్విరాన్మెంటల్ మెజర్స్ తీసుకోవడం బిగిన్ చేసాం. అంటే ఏంది, ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ చూస్తున్నారు, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ చూస్తున్నారు, అదేవిధంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చూస్తున్నారు. ఆ విధంగా 1960 తర్వాత ప్రతి ఒక్క డెవలప్మెంట్కి, ప్రతి ఒక్క ఈవెన్ లెజిస్లేషన్ యాక్షన్, గవర్నమెంట్లో ఏదన్నా చట్టం చేయాలన్నా ఎన్విరాన్మెంట్ అనే దాన్ని ఒక మేజర్ కాంపోనెంట్గా తీసుకొని ఆ చట్టాలను చేయడం జరుగుతూ ఉంది. అయితే మెయిన్గా ఎందుకు ఈ పొల్యూషన్ వస్తుంది అంటే మొబైల్ ట్రాన్స్పోర్ట్, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది వెహికల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. అట్లానే ఇమ్మొబైల్ యాక్టివిటీస్ లైక్ హ్యావింగ్ ఎ బిగ్ ఇండస్ట్రీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీల వలన, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వలన, ఇండస్ట్రీలో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ వలన ఈ పొల్యూషన్ జరగడానికి బాగా ఆస్కారం ఉంది, జరుగుతూ ఉంది కూడా. అట్లా ఇప్పుడు ఇదే కాకుండా మేజర్గా ప్రతి సిటీలో, ఇప్పుడు ఇండియాలో ఇన్ని సిటీలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సిటీలో వచ్చేటువంటి వ్యర్థం సాలిడ్ వేస్ట్ ఎంత వస్తుందంటే అంత న్యూమరికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ సాలిడ్ వేస్ట్ వల్ల కూడా పొల్యూషన్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ప్రకృతి ఏంటి, ప్రకృతిలో దెర్ ఈజ్ ఏ క్లీన్సింగ్ మెకానిజం. ఆ సెల్ఫ్ క్లీన్సింగ్ మెకానిజం జరిగేంత వరకు జరిగి ఈ పొల్యూషన్ లెవెల్స్, పొల్యూటెంట్స్ అంటే సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, పార్టికులేట్ మ్యాటరు, ఇవన్నీ హై కాన్సన్ట్రేషన్లో ఉంటానా పూర్తిగా క్వాలిటీ అనేది అన్డిజైరబుల్ అయిపోతూ ఉంది. దీనివలన పొల్యూషన్ బాగా జరిగి ఈ విధంగా జరగడం వలన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ మన గవర్నమెంట్, భారత ప్రభుత్వం కొన్ని యాక్ట్స్ని తీసుకొచ్చింది. ఏంటంటే యాక్ట్స్, వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్, అట్లానే ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్,
ఇంకోటి ఇటీవల 1980sలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఈ యాక్టుల ద్వారా హౌ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ దిస్ పొల్యూషన్ టు ప్రొటెక్ట్ అవర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అనేది బేస్గా తీసుకొని నంబర్ ఆఫ్ యాక్ట్స్, నంబర్ ఆఫ్ రెమిడియల్ మెజర్స్ బై ది గవర్నమెంట్ ఇవన్నీ తీసుకుంటూ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ యాజ్ ఇట్ ఈస్గా చూస్తే మనం డెఫినెట్గా అప్పటికి ఉన్నప్పటికీ ఎన్విరాన్మెంటల్ మెజర్స్కి ఇప్పటికీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్కి చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లోనే ఈ ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి రెమిడియల్ మెజర్స్ చూస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ కూడా పెరుగుతూ ఉందనేది గట్టిగా మనం పాఠ్యాంశాల్లో చదువుకోవచ్చు. చాలా ఉన్నవి కూడా. అయితే ఇప్పుడు మనకి అంజిరెడ్డి గారు ఈ గవర్నమెంట్ మెజర్స్, ఈ పొల్యూషన్ కంట్రోల్ ఏ విధంగా అవుతుంది అనేది వివరించారు. అయితే ఇప్పుడు మనకి సుదర్శన్ గారు అన్ని పొల్యూషన్ ఎక్కువ కాలం భూమి మీద ఉంటాయా, లేకపోతే కొంతకాలానికి కొన్ని అంతరించి కొంతకాలానికి ఎక్కువ కాలం ఉండే, అంటే డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ గురించి వివరిస్తారు. ఇంతకుముందు అంజిరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. మీకు ఏంటంటే పొల్యూషన్ స్టడీస్ ఇంపార్టెన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి వివిధ దేశాల్లోనూ, తర్వాత మన దేశంలోనూ, వాటి ప్రాముఖ్యత గురించి. ఇప్పుడు మనం పొల్యూటెంట్స్ని 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటేమో డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటాము, ఒకటేమో నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటాము. ఎందుకంటే వివిధ రకాల పొల్యూటెంట్స్ మనకి ఎన్విరాన్మెంట్లోకి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా అన్ని రకాల పొల్యూటెంట్స్ని ఈ 2 కేటగిరీస్లో మనం చెప్పుకుంటాం అన్నమాట. డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్లో ముఖ్యంగా అవి చాలా ఫాస్ట్గా ఎన్విరాన్మెంట్లో డీకంపోజ్ అయిపోతాయి. వాటితో మనకు ఎక్కువ ప్రమాదము ఉండదు, ఎక్కువ రోజులు ఎన్విరాన్మెంట్లో ఉండకుండా డీకంపోజ్ అయిపోతాయి. కాబట్టి వాటిని అన్నింటినీ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ కింద మనం కేటగరీ చేస్తాము. అలాగే చాలా రకాల పొల్యూటెంట్స్ నాన్ డిగ్రేడబుల్గా ఉంటాయి, అంటే అవి డీకంపోజ్ కావు. ప్లాస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిథీన్ కవర్స్, ప్లాస్టిక్ మనం ఎన్విరాన్మెంట్లో టన్నుల కొద్ది డంప్ చేస్తున్నాము. అది డీకంపోజ్ అవ్వడానికి, నేచర్లో కలవడానికి దాదాపు 100 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా పడుతుందని చెప్తుంటారు. సో అంతవరకు వాటిలో ఉన్న కాలుష్యకు సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ ఎన్విరాన్మెంట్లోకి వస్తూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్లో మనకి కొన్ని రకాల కెమికల్స్ మనకి తెలుసు. DDT అని చాలా విపరీతంగా వాడతారు. ఇది చాలా స్ట్రాంగ్ ఇన్సెక్టిసైడ్ DDT అని. అలాగే PCBs అంటారు, మనకి వీటిని పాలీక్లోరినేటెడ్ బైఫినాల్స్ అంటారు. ఇవి కూడా చాలా హానికరమైన కెమికల్స్. ఇవి అసలు నేచర్లో డిగ్రేడ్ కావు మనకి, అందుకనే వీటిని నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ కింద కేటగరైజ్ చేస్తాము. ఇవి నేచర్లో చాలా సంవత్సరాలు ఉంటాయి, ఇవి వాటర్లో కూడా సొల్యుబుల్ కావన్నమాట. ఈ DDT అనే ఒక కెమికల్ హైలీ స్ట్రాంగ్ ఇన్సెక్టిసైడ్, చాలా డేంజరస్. అది వాటర్లో సొల్యుబుల్ కాదు, కానీ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఫ్యాట్లో చాలా తొందరగా కరిగిపోతుందట అది. సో దానిలో ఉండే హానికరమైన అంశాలన్నీ మన శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ DDTని ఎలా ఇన్సెక్టిసైడ్లో ఉపయోగిస్తామో, ఈ PCBస్ని ఎక్కువ ఈ కూలెంట్స్లో, పెయింట్స్లో, పెస్టిసైడ్స్లో, చాలా రకాల వాటిలో వీటిని ఉపయోగిస్తారు. కాబట్టి నేచర్లో అవి మనం తీసేసే అవకాశం అంటూ లేకుండా అలా అవి ఇప్పుడు పెరిగిపోయాయి. అందుకనే వీటిని ఈ నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ ద్వారా ఈ న్యూరోటాక్సిసిటీ అనే వారి హెల్త్కి చాలా అవి డేంజరస్గా ఉంటాయి. న్యూరోటాక్సిసిటీ అంటారు వాటిని, అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ నాన్ డిగ్రేడబుల్ కెమికల్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు సో మొత్తం రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు, డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్. ఇక మధుసూదన్ రెడ్డి గారు ఇంకా కొన్ని సుదర్శన్ గారు డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్. అయితే విద్యార్థులు ఎవరైనా ఈ చర్చలో పాల్గొని వారికి ఉన్న సందేహాలు తీర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మాతోటి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఈ చర్చలో మీరు పాల్గొనవచ్చు. విద్యార్థులకి గమనిక ఏంటంటే ఇప్పుడు నేను ఫోన్ నెంబర్లు చెప్తాను, అవి నోట్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు మాతోటి ఇంటరాక్ట్ అయ్యి చర్చలో పాల్గొనవచ్చు. ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 04027031431, 04027031431 అదొకటి. అలాగే 04027031432, మూడో నెంబర్
04027031433. మీరు ఈ నంబర్ల ద్వారా మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవటానికి ఈ చర్చలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం తొందరగా అంతరించిపోకుండా ఎక్కువ కాలం నిక్షిప్తమై కాలుష్యాన్ని కలిగజేసే అనే 2 అంశాలను మనకి సుదర్శన్ గారు వివరించారు. మనకి బయలాజికల్ మెటీరియల్ అంటే మనం ఇంతకుముందు అంజిరెడ్డి గారు చెప్పినట్టు ఈ సాలిడ్ వేస్ట్ అనేది కొంత తొందరగా డిగ్రేడబుల్, బట్ దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్లాస్టిక్ లాంటిది తొందరగా డిగ్రేడబుల్ కాదు. అలాగే ఈ పొల్యూషన్ సోర్సెస్ గురించి మనం పొల్యూషన్ ఏ విధంగా కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే పొల్యూషన్ కారకాలని చెప్పుకోవాలి. మనం పొల్యూషన్ దేనివల్ల అవుతుంది అంటే నేచర్లో కూడా కొన్ని కారకాల వల్ల ఈ కాలుష్యం కలుగుతూ ఉంటుంది. అలాగే మానవుని యొక్క చర్యల వల్ల ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ వల్ల కూడా అంటే మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల కూడా కాలుష్యం అవుతుంది. దీన్ని 2 రకాలుగా మనం వివరించుకోవచ్చు. అంటే న్యాచురల్ కాజెస్, మ్యాన్ మేడ్ కాజెస్ అని వీటిని మనం చెప్పుకుంటాం. న్యాచురల్ కాజెస్ ఏంటంటే మనకి డస్ట్ ట్రామ్స్ వస్తాయి, అంటే గాలి దుమారం రావటం కానివ్వండి, తర్వాత మెరుపులు, ఆకాశంలో వర్షాకాలం మనకు వచ్చే మెరుపుల వల్ల కూడా మనకి కాలుష్యం ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ అంటాం, అంటే అడవులు కాలిపోవటం వల్ల మనకి ఇది న్యాచురల్గానే ఉంటుంది. ఇంతకు ముందు కాలాల్లో వల్కానిక్ ఎరప్షన్ వల్ల, అంటే వాల్కెనోసు అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా ఈ కాలుష్యం చాలా ఎక్కువగా ఉండేది. అలాగే బయలాజికల్ డికే అంటే ఈ జంతు కళేబరాలు కానివ్వండి, జంతు వ్యర్థాలు కానివ్వండి, మానవ వ్యర్థాలు కానీ మనం ఒక చోట విసిరేసినప్పుడు అవి అంతరించిపోయే క్రమములో కూడా అది గాలి కాలుష్యాన్ని, అవి వర్షపు నీటిలో కలిసి నీటి కాలుష్యాన్ని మనకి కలుగు చేస్తుంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి మానవుని యొక్క ప్రమేయం లేకుండా జరిగేటటువంటి కాలుష్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇలాంటి కాలుష్యాన్ని ఈ ప్రకృతి కొంతవరకు దానంతట అదే క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే తర్వాతి కాలంలో మన యొక్క కంఫర్ట్స్ కోసం పెట్టుకున్నటువంటి కారణాలు, అంటే దీన్ని ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అని, అంటే మానవ కారకాల వల్ల జరిగే కాలుష్యానికి ముఖ్యంగా మనం చెప్పుకునేది, మనందరం ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ మనకి నీటి నుంచి అలాగే బొగ్గు నుంచి ఇది మనకి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బొగ్గు, దీన్నే మనం బొగ్గు, పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ కూడా మనం శిలాజ ఫ్యూయల్స్ అంటాం, ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాం. వీటిల్లో ఈ సల్ఫర్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా బర్నింగ్ కంబషన్ ఎక్కువగా కానప్పుడు, తొందరగా మనం చేసినప్పుడు ఈ సల్ఫర్ అనేది గాలిలోకి వదలబడుతుంది. ముఖ్యంగా మన దేశాన్ని చూసినట్లయితే మనకి ఎక్కువ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల మనకి గాలి కాలుష్యం ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడికి వచ్చి కూడా తర్వాత ముఖ్యమైన థర్మల్ పవర్ ప్లాంట్స్ తర్వాత ప్రధాన ఈ అర్బన్ ఏరియాల్లో ప్రధాన అంశము ట్రాన్స్పోర్టేషన్, అంటే రవాణా కొరకు మనం ఉపయోగించే మోటార్ సైకిళ్ళు, కారులు, లారీలు, బస్సులు, వీటి ద్వారా కూడా ఇక్కడ కూడా మనం ఏం వాడతాము, డీజిల్ ఆర్ పెట్రోల్ వాడతాం. ఇది కూడా ఒక ఫాజిల్ ఫ్యూయల్స్. ఇవి బర్నింగ్ సరిగ్గా జరగనప్పుడు దీంట్లో నుంచి మనకి సల్ఫరు, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి పొల్యూంట్స్ అన్ని బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఎక్కువ వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఇండియాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా ఇది ఒక పెద్ద సమస్య. ఇదే కాకుండా మనకి కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల, ఫార్మస్యూటికల్ వీటిల్లో కూడా ఏంటంటే ఈ కెమికల్ రియాక్షన్స్ ఒక పక్క జరుగుతూ ఉండి ఎఫ్లూయెంట్స్ బయటికి వదులుతూ ఉంటారు. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద యంత్రాలు కదిలించడానికి బాయిలర్స్ వాడతారు. ఈ బాయిలర్స్లో వాడేటటువంటి ఫాజిల్ ఫ్యూయల్, కోల్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇది సరిగ్గా వీటి యొక్క చర్యల వల్ల గాలిలోకి మనకి సల్ఫరు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతుంటాయి, కార్బన్ మోనాక్సైడ్ అలాంటివి. ఈ విధంగా ఈ ఫ్యాక్టరీస్, ఈ కెమికల్ ఫ్యాక్టరీ, ఫార్మస్యూటికల్. ఇంకొకటి ప్రధాన అంశం మనకి
మైనింగ్ ఇండస్ట్రీ వల్ల కూడా, తర్వాత ఇక్కడ మెటల్స్ మనం బెనిఫిషియేషన్, ఒక రాయి నుంచి మనం ఐరన్ తీస్తాం, ఈ తీసే పద్ధతుల్లో కూడా చాలా కాలుష్యం జరుగుతూ ఉంటుంది. అలాగే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, హరిత విప్లవం వచ్చిన తర్వాత మనం ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడుతున్నాము. అంటే ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేయటం వల్ల ఇవి గాలి కాలుష్యం అవ్వటము, తర్వాత అదే పెస్టిసైడ్ మళ్ళీ రెసిడ్యూగా భూమి మీద సాయిల్లోకి అయిపోయి వర్షాకాలంలో మళ్ళీ నీటిలో కలవటము, చెరువుల్లోకి కుంటల్లోకి వచ్చి జల కాలుష్యము కరగటం, దానికి అగ్రికల్చర్ కూడా ఒక విధంగా దోహదకారి అవుతుంది. ఇక్కడ మ్యాన్మేడ్ యాక్టివిటీస్లో మనం అగ్రికల్చర్ని కూడా మనం చెప్పుకుంటాము. ఈ విధంగా సహజ పద్ధతుల్లో మనకి కాలుష్యం ఉంది, కాకపోతే అది కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ మ్యాన్మేడ్ యాక్టివిటీస్ వల్ల జరిగేటటువంటి ఈ థర్మల్ పవర్ ప్లాంట్లోంచి వచ్చేటటువంటి గాలి కాలుష్యం కానివ్వండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల వచ్చే కాలుష్యం కానీ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వాయు కాలుష్యాలన్నీ కూడా మన మానవుడికి ఎన్నో విధాల హాని చేకూరుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషను, నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ చెప్తూ వివిధ ఎన్విరాన్మెంట్స్కి వీటిని ఏ విధంగా మనం చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనకి వివరిస్తారు. అయితే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో మెయిన్గా మీరు చూసుకుంటే అకాడమిక్ పర్పస్లో చూస్తే ఆల్ పొల్యూషన్స్ ఆర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద ఇండస్ట్రీలో ఒక స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ నుంచి వచ్చే గ్యాసెస్ ఉంటాయి. దాన్ని ఇఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ SOx, NOx, హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్స్, పార్టికులేట్ మ్యాటర్ అవి ఒక లిమిట్ కంటే దాటిపోతే దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటాం. సో ఎయిర్ పొల్యూషన్ అనేది బేసికల్గా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు. ప్రతి ఒక్క మనిషి జీవితానికి, ఆరోగ్యానికి చూస్తే ఎయిర్ పొల్యూషన్ ఆస్పెక్ట్స్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ బేసికల్గా ఎయిర్లో ఉండే కాంపోనెంట్స్, నైట్రోజన్ వచ్చేమో 78.95% ఉంటుంది. అట్లానే తర్వాత ఆక్సిజన్ వచ్చి అరౌండ్ 20.95% ఉంటుంది. ఆర్గాన్ వచ్చేసి ఆర్గాన్స్ లేకుంటే నియాన్స్ ఇవన్నీ కలిపి 1 to 1.5% ఉంటుంది. వీటితో పాటు వాటర్ వేపరు, కార్బన్ డైఆక్సైడు, తర్వాత నియాన్స్, పార్టికులేట్ మ్యాటర్స్ ఇవన్నీ మిగతావి ఉంటాయి. అయితే ఇవి యాక్చువల్గా ఒక లిమిట్ కంటే దాటిపోయినప్పుడు అప్పుడు పొల్యూషన్ అంటాం. ప్రకృతి ఏం చేస్తుంది, దానికి అంతటా అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NOx, SOx ఈ కాన్సన్ట్రేషన్ బాగా హై వచ్చినప్పుడు ఎయిర్ పొల్యూషన్ అయ్యి అదే హానికరమైన, చాలా చాలా హానికరం. ఇప్పుడు ఈ మోడర్నైజేషను, అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషను ఇవన్నీ చూసుకుంటే నంబర్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, సిమెంట్ ఇండస్ట్రీస్, అంటే ఈ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఈ ఇండస్ట్రియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 8 సెక్టర్లుగా డివైడ్ చేసింది. ఈవెన్ మైనింగ్ ఇండస్ట్రీ కూడా ఒక మేజర్ కంట్రిబ్యూటర్గా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఏది మైనింగ్ ఇండస్ట్రీలో డస్ట్ ఎమిషన్స్, ఫ్యూజిటివ్ ఎమిషన్స్ అంటాం వాటిని, అది కూడా బాగా లిమిట్స్ దాటిపోయి ఆ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని దెబ్బతీస్తూ ఉంది. అది ఎయిర్కి రిలేటెడ్గా ఎయిర్ పొల్యూషను. అట్లానే వాటర్ పొల్యూషను. ఇప్పుడు మనం ప్రతి ఇంటిలో నుంచి ఇప్పుడు చూస్తే హౌస్ హోల్డ్స్, ప్రతి ఇంటిలో నుంచి వచ్చే సీవేజ్, ప్రతి ఇండస్ట్రీల నుంచి వచ్చేటువంటి ఎఫ్లుయెంట్స్, ప్రతి పెద్ద ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లు ఉంటాయి, కాంప్లెక్స్ల నుంచి వచ్చే ఎఫ్లుయెంట్స్ ఇవన్నీ కూడా సరౌండింగ్ వాటర్ బాడీస్లో కలిసిపోయి ఆ వాటర్ అంతా బాగా పొల్యూట్ అయిపోతూ ఉంది. దాన్నేమో మనం జనరల్గా వాటర్ పొల్యూషన్ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ వాటర్ పొల్యూషన్కి వచ్చేది మెజారిటీ ఒక ఇండస్ట్రీస్ నుంచి వస్తేనేమో అది పాయింట్ సోర్స్ నుంచి వచ్చిందంటాము. అట్లానే అట్లా కాకుండా ఒక ఏరియా నుంచి కానీ ఒక పొల్యూషన్ అంటూ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ పెస్టిసైడ్స్, ఈ పెస్టిసైడ్స్ వలన విపరీతంగా మనకి ఏరియా పొల్యూషన్ అంటే నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్ అని జనరల్గా అంటుంటాం. అయితే తర్వాత వాటర్ పొల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మెర్క్యూరీ కానీ, సెలెనియం కానీ, నికెల్ కానీ, లెడ్, జింక్ ఇవన్నీ
ఆ మోతాదుల కంటే కానీ పర్మిసిబుల్ లిమిట్స్ కంటే దాటి ఉంటే అది చాలా చాలా హానికరం, ఆ హెల్త్కి ఆరోగ్యాలకు కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది. ఆ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటానా అందరికీ పాపం ఆ బోన్స్ డ్యామేజ్ కావటం, వంగిపోవటం, ఇవన్నీ ఎందుకంటే వాటర్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చారు మనకి. ఆ పర్మిసిబుల్ లిమిట్స్ కానీ దాటిపోతే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చెడిపోతుంది. ఒక్కొక్క పొల్యూటెంట్ మోతాదు పెరిగితే ఒక్కొక్క జబ్బు వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ రెమిడియల్ మెజర్స్ లేవంటం లేదు, తప్పకుండా రెమిడియల్ మెజర్స్ ఉన్నాయి. ఆ ఉన్న రెమిడియల్ మెజర్స్ జాగ్రత్తగా చేసుకుంటే బహుశా కొంత మనం ఆ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ల్యాండ్ పొల్యూషను, ల్యాండ్ ఆర్ సాయిల్ పొల్యూషను, సాయిల్ బాగా వెదరింగ్ జరిగిపోయి బికాజ్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ఆ పైన లేయర్ ఎగిరిపోతూ ఉంటుంది. లేయర్ పోయి ఎక్కడెక్కడో పోయి ట్రాన్స్పోర్ట్ అయిపోయి అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. దాన్ని జనరల్గా మనం పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాండ్ డిగ్రేడేషన్, సాయిల్ క్వాలిటీ, సాయిల్ ప్రొడక్టివిటీ తగ్గిపోయిందని ఆ విధంగా చెప్పుకుంటుంటాం. ఇదే విధంగా మీరు చూస్తే కోస్ట్ లైన్ ఎక్కువ మన ఇండియాలో చాలా పెద్ద లాంగ్ కోస్ట్ లైన్ ఉంటుంది. ఎలాంగ్ ది కోస్ట్ లైన్ మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఎఫ్లుయెంట్స్, కెమికల్ ఎఫ్లుయెంట్స్ అన్నీ మనం జాగ్రత్తగా ట్రీట్ చేసి సముద్రంలోకి వదిలితే సముద్రం ఏమీ నాశనమేమి కాదు. కానీ మనం కొంత ట్రీట్ చేయకుండా వదిలినప్పుడు ఆ సముద్రపు నీళ్లు కూడా పాడైనప్పుడు దాన్ని జనరల్గా మనం మెరైన్ పొల్యూషన్ అని, సీ పొల్యూషన్ అని అంటుంటాం. అయితే మీరు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి చూస్తే అక్కడ కొంతవరకు నీట్గా ట్రీట్ చేసి వదులుతారు. అక్కడ డ్యామేజ్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా 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 గొప్ప మెజర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని రోజులకి డెఫినెట్గా ఈ మెరైన్ పొల్యూషన్ కూడా కంట్రోల్ కావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లానే థర్మల్ పొల్యూషన్ అని ఉంది. థర్మల్ పొల్యూషన్ అంటే పెద్ద పెద్ద గ్లాస్ ఇండస్ట్రీసు, లేకపోతే ఫెరో అలాయిస్ ఇండస్ట్రీసు, లేకపోతే ఐరన్ ఇండస్ట్రీసు, వీటి దగ్గరికి వెళితే పెద్ద పెద్ద ఫర్నిష్లు మోర్ దాన్ 1000 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఆ ఫర్నిష్లు కాలుతూ ఉంటాయి. దట్ ఈజ్ అగైన్ మనకి ఫ్యూయల్ వచ్చి కోక్ అండ్ కోల్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ వేడికి హీట్ జనరేట్ అవుతూ సో థర్మల్ పొల్యూషన్ రావడానికి చాలా అవకాశం ఉంది. కానీ నవేడేస్ ఏం చేస్తున్నారు అంటే ఆ హీట్ను కూడా క్యాప్చర్ చేసి ఆ హీట్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ ఐరన్ స్టీల్ని డెవలప్ చేయడానికి, గ్లాస్ డెవలప్ చేయడానికే యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రెమిడియల్ మెజర్స్ చాలా ఉన్నాయి. కానీ రెమిడియల్ మెజర్స్ ప్రాపర్గా కానీ వాడుకుంటే డెఫినెట్గా ఈ థర్మల్ పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేయడానికి చాలా అవకాశం ఉంది. అట్లా వీటితో పాటు నాయిస్ పొల్యూషన్ అనేది ఈ రోజుల్లో చాలా చెవులకు కానీ మన ఇయర్స్ బాగా పాడు కావడానికి కానీ, లోపల కన్నబేరు పాడు కావడానికి కానీ ఈ డెసిబెల్స్ ఒక 45 decibels కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆ ఏరియాల్లో జనరల్గా నాయిస్ పొల్యూషన్ ఉందని చెప్తాం. కానీ 120, 95, 120 అట్లా ఉంటే డెఫినెట్గా చెవులకి మనకి హెల్త్ ప్రాబ్లం రావడానికి చాలా అవకాశం ఉంది. ఇలానే మీకు న్యూక్లియర్ పొల్యూషన్ అని, లేకపోతే సాలిడ్ వేస్ట్, ఇవన్నీ డిఫరెంట్ పొల్యూషన్స్ ఉన్నాయి. ప్రతి పొల్యూషన్ ఈజ్ దేర్. ఐడియల్గా ఉంటే ఎన్విరాన్మెంట్ ఈ బాధలన్నీ లేవు. ఐడియల్గా ఇప్పుడు ఉండదు కదా. ఇన్ ది రియల్ సెన్స్లో ఎన్విరాన్మెంట్ పాడవుతూ ఉంది కాబట్టి, పొల్యూషన్ పెరుగుతూ ఉంది కాబట్టి, ప్రతిదానికి రెమిడియల్ మెజర్స్ ఉన్నాయి కాబట్టి మనం రెమిడియల్ మెజర్స్ని కానీ అప్లై చేసుకోగలిగితే కరెక్ట్గా పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది ఈరోజు సారాంశం. అయితే ఇప్పుడు మనకి ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు వివిధ ఎన్విరాన్మెంట్స్ని బట్టి అది గాలి కాలుష్యం అయితే గాలిలో పొల్యూషన్ జరిగితే గాలి కాలుష్యం అని, ఇలాగా మనకి సాధారణంగా బ్రాడ్గా డివైడ్ చేశారు. నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం అని, అలాగే నేల కాలుష్యం. లిథోస్ఫియరు సంబంధించి పొల్యూషన్ జరిగితే దాన్ని నేల కాలుష్యం అంటాము. హైడ్రోస్ఫియర్లో ఏదైనా పొల్యూషన్ జరిగితే నీటి కాలుష్యం అంటాము. అట్మాస్ఫియర్లో గాలిలో మనం పీల్చుకునే గాలిలో కాలుష్యం జరిగితే దాన్ని గాలి కాలుష్యం అని, లేదా శబ్దం ద్వారా కాలుష్యం జరిగితే దాన్ని శబ్ద కాలుష్యం అని. వీటితో పాటు థర్మల్ అంటే వేడి కూడా ఒక కాలుష్య కారిణి. అందుట్లో పనిచేసే వాళ్ళకి ఈ పెద్ద బాయిలర్సు, ఈ రిఫ్రాక్టరీస్ వీటి దగ్గర పనిచేసే వాళ్ళకి ఇది థర్మల్ కాలుష్యం అని.
ఈ విధంగా వీటిని విభజించి వాటిని మనకి విశదీకరించారు. వీటిని మళ్ళీ మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ముందుగా మనకి ఈ కాలుష్యాల్లో ప్రధానమైనటువంటి నేల కాలుష్యము ఆర్ మృత్తిక అంటే సాయిల్ కాలుష్యము గురించి, ల్యాండ్ పొల్యూషన్ ఆర్ సాయిల్ పొల్యూషన్ అనే అంశాన్ని గురించి ప్రొఫెసర్ సుదర్శన్ గారు మీకు వివరిస్తారు. మనకి సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి ఎన్విరాన్మెంట్లో. సాయిల్ ఈజ్ ద కీ కాంపోనెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అని అంటాం మనము. అలాగే సాయిల్ ఈజ్ ది జియోకెమికల్ సింక్ ఆఫ్ ది కంటామినెంట్స్, పొల్యూటెంట్స్ అంటాం. ఎందుకంటే అన్ని పొల్యూటెంట్స్ కూడా సాయిల్లోకే చేరుతూ ఉంటాయి. అందుకనే ఎన్విరాన్మెంట్లో సాయిల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి మనం లీతో కెమికల్ ఎలిమెంట్స్ అంటాము, ఆ తర్వాత ఆంథ్రోపోజెనిక్ ఎలిమెంట్స్ అంటాము, తర్వాత పేడోజెనిక్ ఎలిమెంట్స్ అంటాము. ఇప్పుడు ఆ చుట్టుముట్టు ఉండే ప్రాంతంలో ఉండే రాక్స్ నుంచి కూడా వాటి డిసింటిగ్రేట్ వల్ల వాటిలో నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ వచ్చి సాయిల్లో కలుస్తూ ఉంటాయి. దీన్ని మనం వెదరింగ్ ప్రాసెస్ అంటాము. ఇది నేచురల్ ప్రాసెస్ ద్వారా రాక్స్ నుంచి సాయిల్లోకి వివిధ రకాలైన ఎలిమెంట్స్ వస్తుంటాయి. తర్వాత మనకు మేజర్ ఇండస్ట్రియల్ సోర్సెస్ ఇంతకుముందు అంజిరెడ్డి గారు చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ నుంచి, తర్వాత మున్సిపల్ సీవేజ్ నుంచి, ఇవన్నీ కూడా సాయిల్ అంటే చాలా మట్టుకు ఎఫ్లుయెంట్స్ని సాయిల్ హొరైజన్లో డంప్ చేసే ఇంకా ప్రాక్టీస్ అక్కడక్కడ జరుగుతుంది. దీనివల్ల సాయిల్ హొరైజన్ మొత్తం కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సాయిల్లో ఉండే పొల్యూటెంట్స్ అది వర్షాకాలంలో గ్రౌండ్ వాటర్లోకి లీచ్ అవుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ సాయిల్ హొరైజన్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ పర్కోలేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్కి కారణమవుతాయి. అలాగే ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ పొల్యూటెడ్ సాయిల్స్లో గ్రో చేసిన క్రాప్స్లోకి కూడా ఈ కంటామినెంట్స్, పొల్యూటెంట్స్ చేరే అవకాశం ఉందన్నమాట. అవి చాలా హ్యూమన్ హెల్త్కి, తర్వాత ఎనిమల్ హెల్త్కి చాలా మీరు ఇంతకుముందు ఈ నాన్ డిగ్రేడబుల్ చెప్పారు కదా సార్. అయితే ఈ నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్, ఈ డిడిటి లాంటివి సాయిల్కి వచ్చి సాయిల్ నుంచి వాటర్కి, క్రాప్స్కి వెళ్ళి తల్లికి వెళ్ళి తల్లి పాల ద్వారా బిడ్డకెళ్ళి అంతా ఈవెన్ మిల్క్లో కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన పటంచెర లాంటి ఏరియాస్లో కూడా చాలా పరిశోధనలు జరిపారు. అయితే అక్కడ ఉండే ఫుడ్ క్రాప్స్ ద్వారా కూడా మనకి పొల్యూటెంట్స్ చేరే అవకాశం ఉంది. అక్కడ ఉన్న ఎనిమల్స్, మిల్క్ ఎనిమల్స్ ద్వారా కూడా మన మిల్క్ తాగే మిల్క్లో కూడా ఆ పొల్యూటెంట్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇండస్ట్రియల్ పాకెట్స్లో ఈ సాయిల్స్ ఎక్కువగా పొల్యూట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ని అందుకని ఇంతకుముందు అంజిరెడ్డి గారు చెప్పారు, వీటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేస్తేనే ఎన్విరాన్మెంట్కి ట్రీట్మెంట్ చేసి వదిలితేనే చాలా సేఫ్గా ఉంటుంది. లేకపోతే ఒకసారి ఈ సాయిల్ హొరైజన్ అనేది కంటామినేట్ అవుతే సాయిల్ హొరైజన్ నుంచి వాటర్లోకి వెళ్తుంది, అలాగే సాయిల్ హొరైజన్ నుంచి అట్మాస్ఫియర్కి కూడా వెళ్తుంది, అలాగే సాయిల్ హొరైజన్ బయోటా సిస్టంలోకి అంటే ఫుడ్ చైన్లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ సాయిల్ హొరైజన్ పైన ఈ ఆర్గానిక్ మ్యాటర్, చెట్ల ఆకులు ఇవన్నీ పడి వాటి ద్వారా కూడా సాయిల్ హొరైజన్లో కలిసి అది డికంపోజ్ అయ్యి ఈథేన్, మీథేన్, ప్రోపెన్ అనే ఈ గ్యాసెస్ కూడా జనరేట్ అవుతాయి. ఇవన్నీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ వివిధ రకాలైన పొల్యూటెంట్స్ సాయిల్లో ఉండి ఆ సాయిల్ నుంచి ఇతర మార్గాల ద్వారా వాటర్కి, తర్వాత బయోటాకి, ఫుడ్ సిస్టమ్కి అలా వెళ్తుంటాయి. అయితే ఈ సాయిల్ హొరైజన్ నుంచి పొల్యూషన్ నుంచి కొంచెం తగ్గించడానికి మనం కొన్ని ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకుంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఇంతకుముందు అంజిరెడ్డి గారు చెప్పారు, వాళ్ళు కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. ఎక్కడైనా వాళ్ళు ఒక సాయిల్ పొల్యూషన్ అయింది అని ఒక జోన్ ఐడెంటిఫై చేస్తే ఆ సాయిల్ హొరైజన్ని మొత్తం తవ్వేస్తారు. వాళ్ళు తవ్వేసి అక్కడ మళ్ళీ ఫ్రెష్ సాయిల్ తెచ్చి డంప్ చేస్తున్నారు. దాన్ని ఒక సురక్షితమైన ల్యాండ్ ఫిల్లో అలాంటి సాయిల్ని వాళ్ళు డంప్ చేస్తారు. మళ్ళీ అది ఫర్దర్ ఎన్విరాన్మెంట్లోకి కంటామినెంట్ కాకుండాను. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇండస్ట్రియల్ పాకెట్స్లో ఉన్న ఏరియాస్లో సాయిల్ ఆల్రెడీ పొల్యూట్ అయి ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ రన్ ఆఫ్ ద్వారా ఇవి నియర్ బై వాటర్ బాడీస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఏరియాస్లో కొంచెం ఆ రన్ ఆఫ్ వాటరు నియర్ బై వాటర్ బాడీస్ చేరకుండా కొన్ని మనం అడ్డుకట్టలు వేసి ఆ వాటర్ చేరకుండా ఒకటి మనం ముఖ్యంగా చేయాలి. అలాగే ఈ హెవీ మెటల్స్ అనేవి సాయిల్లో ఉండే హెవీ మెటల్స్ ద్వారా మనకి ఈవెన్ ఇప్పుడు మన క్రోమియం ఒకటి, నికెల్ ఒకటి, లెడ్ ఒకటి, ఈవెన్ ఇవన్నీ కార్సినోజెనిక్ అంట. మన క్యాన్సర్ రావడానికి, వివిధ రకాలైన జబ్బులు రావడానికి మనకు చాలా అవకాశం ఉందన్నమాట. అందుకనే
వీటి గురించి మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఇంతకుముందు అంజర్ గారు చెప్పినట్టు ట్రీట్మెంట్ మెజర్స్ అనేది చాలా అవసరము. సాయిల్ హొరైజన్ని మనం కాపాడుకుంటేనే మిగతా వాటర్ సోర్సెస్ కానీ తర్వాత అట్మాస్ఫియరిక్ ఎన్విరాన్మెంట్ కానీ క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మనం సుదర్శన్ గారు మనకి నేల కాలుష్యము అంటే సాయిల్ పొల్యూషను అది ఎందుకు జరుగుతుంది, దాన్ని జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు వాటన్నిటిని వివరించారు. ఇప్పుడు అలాగే రెండవ అంశమైనటువంటి ఈ వాయు కాలుష్యం గురించి తెలుసుకుందాం. వాయు కాలుష్యము అంటే వాతావరణం అంటే మనం పీల్చే గాలిలోకి పార్టికులేట్ మ్యాటర్ కానీ లేదా బయలాజికల్ మ్యాటర్ కానీ ఎక్కువ సాంద్రతతో రిలీజ్ అయినప్పుడు మనకి ఈ గాలి కాలుష్యము అనేది జరుగుతుంది. ఇక్కడ గాలి కాలుష్య కారక అంటే కాలుష్య కారణిలు అని దేని చెప్పుకోవచ్చు అంటే మనం పొల్యూటెంట్స్ అంటే వీటిల్లో మనకి ఇంతకుముందు ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు మనకు చెప్పారు సాక్సు నాక్సు అంటే సల్ఫర్ డయాక్సైడు, నైట్రస్ డయాక్సైడు, తర్వాత ఈ మీథేను, కార్బన్ మోనాక్సైడు, వోలటైల్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్స్, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ అని, తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అని, అమోనియా, ముఖ్యంగా అమోనియా చాలా డేంజరస్. ఇలాంటివన్నీ కూడా మనకి పొల్యూటెంట్స్గా గాలిలోకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు సల్ఫర్ దాని ఎక్కడి నుంచి వస్తుంది వాతావరణంలో కంటే సల్ఫర్ ముఖ్యంగా ఈ బొగ్గుని వాడటం వల్ల మాత్రం సల్ఫరు, పెట్రోలు గ్యాస్ వాడటం వల్ల ఈ సల్ఫరు వాతావరణంలోకి రిలీజ్ చేయబడుతుంది. ఈ సల్ఫరు వాతావరణంలోకి రిలీజ్ అయిన తర్వాత అంటే విడుదలైన తర్వాత ఇది ఆక్సిజన్ వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ని తీసుకొని దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. దీనివల్ల మనకి ఈ అర్బన్ ఏరియాస్లో యాసిడ్ రెయిన్ అనేది పడటానికి ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది చాలా డేంజరస్ కారణిగా ఉంటుంది. తర్వాత ఈ నాక్స్ అనేవి మనకి ఈ కంబషన్ అంటే ఈ ఇంజన్లు సరిగ్గా ఈ ఫ్యూయల్ని పూర్తిగా బర్న్ చేయలేనప్పుడు దాంట్లో నుంచి ఈ నైట్రోజన్ రావటం, ఆ నైట్రోజన్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ కలవటము, ఇవి నాక్స్ ఏర్పడటము, ఇవి కూడా పొల్యూషన్ కారణిగా మనకి ఉంటాయి. ఇవన్నీ ఇది కూడా సల్ఫర్ డయాక్సైడ్ కానివ్వండి, NO2 కానివ్వండి, ఇవన్నీ కూడా మనకేంటంటే ఇవి మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టారు తర్వాత ఇండస్ట్రీలో బాయిలర్స్ నుంచి వీటి ద్వారా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాము. ఈ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో మీథేన్ ఒకటి. ఈ మీథేను మనకి ఈ వెహికల్స్ నుంచి వచ్చే ఈ కార్బన్ వాతావరణంలో హైడ్రోజన్తో కలవటం వీటి వల్ల మీథేన్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ వోలటైల్ కార్బన్ కాంపౌండ్స్లో ఇంకా కొన్ని డేంజరస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ వెహికల్స్ నుంచి మాత్రమే విడుదలవుతుంటాయి. ఇక్కడ ఒక రకమైనటువంటి బెంజీన్, నాట్ ఆల్ బెంజిన్స్, కొన్ని రకాలైనటువంటి బెంజీను, టోలిన్ అని ఒకటి ఉంటుంది. ఇవి తర్వాత గ్జైలిన్ అనేవి ఇవి వాతావరణంలో కాలుష్య కారకాలుగా ఉన్నాయి. పార్టికులేట్ మ్యాటర్లో మనం చూస్తే డస్ట్ కూడా మనకి ఈ భూమి నుంచి లేసే డస్ట్ కానివ్వండి, ఇండస్ట్రియల్లో బర్న్ కాకుండా వచ్చే డస్ట్ కానివ్వండి, లేకపోతే కెమికల్ రియాక్షన్స్ వల్ల వచ్చే డస్ట్ ఏదన్నా కూడా పార్టికులేట్ మ్యాటర్ అంటాం. ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది అతి సూక్ష్మమైన ధూళికణం. ఇది ముఖ్యంగా మనకి ఈ వాతావరణము ఈ వింటర్ సీజన్లో మనకి కానీ గమనించినట్టయితే దీనివల్ల ఎక్కువ మనకి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మనం ముఖ్యంగా మనకి డిసెంబర్లో ఢిల్లీ స్మాగ్ అని ఏర్పడి చాలా అతలాకుతలమైన పరిస్థితి ఏర్పడింది. ఇవి పార్టికులేట్ మ్యాటర్ అన్నమాట. ఈ పార్టికులేట్ మ్యాటర్లో కూడా మనకి PM10, PM2.5 అని 2 విధాలుగా క్లాసిఫికేషన్ చేశారు. PM10 అనే దాని సైజును బట్టి PM10ని మనం పీల్చినప్పుడు మన లంగ్స్లోకి వెళ్లకుండా కొంతవరకు మనకి ఆ మెకానిజం ఉంది, కంట్రోలింగ్ మెకానిజం. మనకి ఈ ముక్కులోని వెంట్రుకలు కొన్ని ఇవన్నీ కూడా మనకి ఈ PM10 అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని లోపలికి పోనివ్వు. కానీ PM2.5 కంటే చిన్నవి ఉన్నాయి మాత్రం ఇవి మన లంగ్స్లోకి వెళ్ళటం, ఈ లంగ్స్లోకి వెళ్ళిన పదార్థాల్లో కానీ ఏమైనా కార్సినోజెనిక్ ఉంటే ఆ లంగ్ క్యాన్సర్ రావటము ఇలాంటివన్నీ కారకాలుగా ఉంటాయి. తర్వాత లెడ్, మెర్క్యూరీ కూడా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో అవి బర్నింగ్ సరిగ్గా జరగక అందుకనే మనకి ఇప్పుడు మీకు గమనించే ఉంటారు మీరందరూ భారత్ 1, భారత్ 2, భారత్ 3, భారత్ 4 ఇప్పుడు భారత్ 4 ఇంజన్లు మాత్రమే వాడాలి.
అర్బన్ సెంటర్స్లో ముఖ్యంగా. ఎందుకంటే దీంట్లో కొంచెం ఈ బర్నింగ్ ఎక్కువ అవ్వటము, ఫ్యూయల్ పూర్తిగా బర్న్ అవ్వటం వల్ల పొల్యూషన్ కొద్దిగా తక్కువగా వెన్ కంపేర్ టు వాటితో ఇంజన్లో వచ్చేటటువంటి ఇదంతా డెవలప్మెంట్. అలాగే క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాము. ఇవి మనకి ఫ్రిడ్జుల ద్వారా, మనకి ఎయిర్ కండిషనర్స్ ద్వారా వాతావరణంలోనికి రిలీజ్ అవ్వబడుతూ ఉంటాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాతావరణంలో మనకి రక్షణకారిగా ఉన్నటువంటి ఈ స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్ని కొంతవరకు నష్టపరుస్తూ ఉంటాయి. ఈ ఓజోన్ అనేది ఏంటంటే మనకి ఈ అతి నీలలోహిత కణాల నుంచి, అల్ట్రావైలెట్ రేస్ నుంచి, సూర్యుడి నుంచి వచ్చే ఈ కాంతి కిరణాలని అవి అక్కడ ఆపు చేస్తాయి. కాబట్టి మనకి చర్మ క్యాన్సర్ అవన్నీ రాకుండా ఓజోన్ కాపాడుతుంటుంది. కానీ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ వెళ్ళి ఆ ఓజోన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, అంటే వాతావరణ కాలుష్యంలో. అలాంటివి కొంతవరకు ఈ మధ్యకాలంలో మనకి ఈ ఫ్రిడ్జ్లు, ఎయిర్ కండిషన్స్లో టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత వీటిని కొంతవరకు కంట్రోల్ చేయటం జరిగింది. తర్వాత ముఖ్యంగా అమోనియా అనేది ఈ రసాయనిక పరిశ్రమల నుండి, ఈ ఫార్మస్యూటికల్ పరిశ్రమల నుండి ఈ అమోనియా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ అమోనియా మనకి, మీరు హైదరాబాద్ పట్టణంలో అప్పుడప్పుడు రాత్రిపూట బిట్టర్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ బిట్టర్ స్మెల్ అంటే మనం ఆ స్మెల్ కొద్దిసేపు తట్టుకోలేము. ఇంకా అదితే ముఖ్యంగా అది సమ్మర్ సీజన్లో ఏమిటంటే డిస్పర్షన్ ఎక్కువగా ఉండి స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వింటర్లో ఏంటంటే ఈ హ్యూమిడిటీ ఉండి, ఈ ఫాగ్ ఉండి, ఇది డిస్పర్షన్ కాక మనకు కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంటుంది. ఇది ముఖ్యంగా ఈ అమోనియా రిలీజ్ అయ్యి, ఈ అమోనియా వాతావరణంలోని సల్ఫర్తో రియాక్ట్ అయ్యింది. మనకి అది కూడా పొల్యూషన్ ద్వారా వచ్చింది. అప్పుడు మనకి నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఒక విధమైన ఆక్సిడేషన్ చర్యలు జరిగి ఆ బిట్టర్ స్మెల్ రావటము, మనం గాలి పీల్చుకోలేని పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి అమోనియా కూడా గాలి కాలుష్యానికి ఒక ముఖ్య కారణం. తర్వాత ఓడర్ ప్రాబ్లం. ఓడర్ అనేది వాసన, ముక్కుతో మనం చూసే వాసన. ఈ వాసన కూడా ఒక విధంగా ఈ గాలి కాలుష్యం ద్వారా, అంటే మనం గార్బేజీ, మనం ఇళ్లల్లో ఉండే వేస్ట్ కానివ్వండి, ఏదైనా సరే ఒక చోట వేసిన తర్వాత అది కుళ్ళిపోయి దానిలో నుంచి వచ్చే వాసన కూడా మనకి గాలి కాలుష్యం కింద మనము చెప్పుకుంటాం. ఇవన్నీ కాకుండా రేడియో యాక్టివ్ పొల్యూటెంట్స్, రాడాన్ అంటాం. ఇది ఏంటంటే రేడియో యాక్టివ్, ఈ శిలల్లో ఉన్నటువంటి ఈ రేడియో యాక్టివ్ మినరల్స్లో అవి అంతరించిపోతూ ఉంటాయి. అంటే రేడియేషన్, అంటే అవి రేడియేషన్ ఎనర్జీ బయటికి పంపిస్తూ అవి అంతరించిపోయేటప్పుడు ఈ రాడాన్ అనేది కూడా ఒకటి, రాడాన్ అది రిలీజ్ అవుతూ అది కూడా మనకి అది ఇంకొక విధంగా ఏంటంటే ఈ న్యూక్లియర్ వార్స్ వల్ల కూడా మనకి అణుధార్మికత, అది అణు వ్యర్థాలు వాతావరణంలో కలిసి మనకి గాలి కాలుష్యాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ గాలి కాలుష్యానికి ముఖ్యంగా మనం ఇప్పుడు నేను అన్నీ చెప్పినట్లు ట్రాన్స్పోర్ట్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, మైనింగ్ సెక్టారు, కన్స్ట్రక్షను, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సెక్టారు, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఇవి. ఇంకొకటి సహజ సిద్ధంగా బయలాజికల్ డికే అయినప్పుడు మీథేన్ వస్తూ ఉంటుంది. అదే కొన్ని క్యాటిల్లో అది డైజెస్టివ్ చేసి అది వదిలేటప్పుడు కూడా మనకి ఆవు దగ్గర ఈ మీథేన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఆ ఎక్స్క్రీటియా దాని ద్వారా. దానివల్ల కూడా గాలి కాలుష్యం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ గాలి కాలుష్యం జరిగినప్పుడు దాన్ని పీల్చుకున్నటువంటి ప్రజలు కానీ, జంతువులు కానీ మనకి వ్యాధులకి గురవుతారు. ఈ వ్యాధుల్లో ముఖ్యంగా సిఓపిడి అంటారు. ఇది ఏంటంటే క్రానిక్ డిస్ట్రక్షన్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఇది ఈ శ్వాస పీల్చుకోవటం కష్టంగా అయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా గాలి కాలుష్యం వల్ల క్యాన్సర్ రావచ్చు. తర్వాత ఈ లంగ్ సంబంధించి ముఖ్యంగా ఆస్తమా, న్యూమోనియా, ఇవి రెండు ఎక్కువగా ప్రపంచంలో మనం చూస్తే ఇండియాలో ఆస్తమా వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గాలి కాలుష్యం వల్ల. ముఖ్యంగా మనం చూస్తే ఈ గాలి కాలుష్యము దానికి తదితర పరిణామాల్లో మనకి ఒక 30-40 ఏళ్ల క్రితం మనం చూస్తే, ఇప్పటికీ పల్లెటూరులు చూస్తే ఈ కట్టెలను కాల్చి అక్కడ వంట చేస్తూ ఉంటారు గ్రామీణ మహిళలు. వాళ్ళకి ఎక్కువగా లంగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే దానిలో నుంచి వచ్చే పొగ, అందులో ఉండేటువంటి పొల్యూటెంట్స్ వాళ్ళ ఆరోగ్యానికి హానికారకంగా పనిచేస్తాయి. కొంతవరకు అర్బన్ ఏరియాల్లో మనం షిఫ్ట్ అవటం వల్ల కొంత సేఫేను. అయితే
ఇంకా ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే వ్యవహారం ఉంది, నర్వస్ డిజార్డర్స్ అన్నీ కూడా వస్తాయి, ఇవి గాలి కాలుష్యం వల్ల. అయితే ఈ గాలి కాలుష్యాన్ని మనం అలాగే వదిలేస్తూ ఉన్నామంటే లేదు. శాస్త్రవేత్తలు ఎన్నో రకాలైనటువంటి వీటి కంట్రోలింగ్ ఎక్విప్మెంట్ని కనిపెట్టడం జరిగింది. అవి మనం చూస్తే సైక్లోన్ డస్ట్ కలెక్టర్స్ అని, ఈ తర్వాత స్క్రబ్బర్స్ అని, లేటెస్ట్గా స్క్రబ్బర్స్ ప్రతి ఇండస్ట్రీలో కూడా డ్రై స్క్రబ్బర్స్, వెట్ స్క్రబ్బర్ అనేది ఆ వచ్చే వాతావరణం కలిసే పొల్యూషన్ కలిసే గ్యాస్ మీద నీళ్ళని లేదా ఏదైనా లిక్విడ్ని దాని మీద పంపు చేస్తూ ఉంటాం. పంప్ చేసినప్పుడు ఏమైందంటే ఈ పర్టికులేట్ మ్యాటర్ అంతా కూడా ఒక చోటకి చేరి అదంతా కూడా మళ్ళీ మనం మళ్ళీ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ కంట్రోలింగ్ మెజర్ లాగా మనం హెజార్డస్ వేస్ట్ కింద మళ్ళీ వాటిని రీసైక్లింగ్, వేస్ట్ ఒక చోటకి తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్లో చేయటము, ఇవన్నీ కూడా మనకి చేస్తాం. కాబట్టి మనకేంటంటే టెక్నాలజీ ఉంది, దీన్ని ఎంతవరకు ఈ ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి మనం కానివ్వండి వాడుతున్నాము అనే దాన్ని బట్టే మన రక్షణ మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. దీనికి ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి యాక్ట్లు ఉన్నాయి, గవర్నమెంట్ కంట్రోలింగ్ మెజర్స్ ఉన్నాయి. కొంతవరకు బెటర్, కొంతవరకు ఇవన్నీ కూడా మెజర్స్ కంప్లీట్గా చేసినప్పుడు అంత ఆరోగ్యానికి హాని జరగదు. అయితే ఇప్పుడు ఈ గాలి కాలుష్యంలోనే ఒక ప్రధాన అంశమైనటువంటి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఈ పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంటున్నామంటే మనకున్నటువంటి అపార్ట్మెంట్లు, ఇల్లు, వీటిల్లో గాలి సరిగ్గా రాదు, వెలుతురు సరిగ్గా రాదు. ఇలా రానప్పుడు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్కి మనం గురవుతున్నాం. పల్లెటూరుల్లో కట్టెలు కాల్చడం వల్ల వాళ్ళు ఏ విధంగా పొగ పీల్చుకొని హెల్త్ అవుతున్నారో మనం పట్టణ ప్రాంతాల్లో మనం గ్యాస్ పొయ్యిలు వాడుతున్నాం. గ్యాస్ పొయ్యిల్లో కానీ అది బర్నింగ్ సరిగ్గా లేకపోతే దాంట్లో నుంచి పొల్యూషన్ వచ్చింది, అది హానికరం. అలాగే మనకి గోడలకి వేసే పెయింట్లో కూడా మనకి హానికారకాలు ఉంటాయి, అవి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలాగే మనం వాడేటటువంటి బాత్రూమ్ క్లీనర్సు, బట్టలకు వాడే సర్ఫు, డిటర్జెంటు, వీటి ద్వారా కూడా కొన్ని ప్రమాదకర రసాయనాలు గాల్లో విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న ఇంట్లోనే మనం చేసుకోవాలి. ఇవి తర్వాత మన ఇంటిలోకి ఏమవుతుందంటే చుట్టుపక్కల ఈ రోడ్డు పక్కన అట్లా ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కూడా ఇంట్లోకి డస్ట్ రూపంలో వస్తుంది. ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయదలుచుకుంటే మనం చక్కటి వెంటిలేషన్ ఉండాలి ఇంట్లో. తర్వాత ఇంటి ముందు బాగా చెట్లు పెంచుకొని బయట నుంచి వచ్చేటువంటి ఈ కాలుష్యాన్ని ఆ చెట్లు అబ్జార్బ్ చేసుకునేటటువంటి మెకానిజం చేసుకోవాలి. అలాగే ఈ ఆస్బెస్టాస్ ఇల్లు కొద్దిగా తగినాయి, కానీ ఒకప్పుడు ఆస్బెస్టాస్ రేకుల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆస్బెస్టాస్ వల్ల కూడా మనకి ఈ వాయు కాలుష్యం అయ్యి ఈ ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి. వాయు కాలుష్యం వల్ల ముఖ్యంగా లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇవే కాకుండా హార్ట్కి సంబంధించినవి, నర్వకు సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. వీటిని ప్రాపర్గా కంట్రోల్ మెజర్స్ చేసినప్పుడు వాటి బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు గాలి కాలుష్యం గురించి క్లుప్తంగా మీరు తెలుసుకున్నారు. ఇలాగే నీటి కాలుష్యం గురించి ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు వివరిస్తారు. నీటి కాలుష్యం, వాటర్ పొల్యూషన్ జనరల్గా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వస్తూ ఉంటుంది. అయితే ఈ వాటర్ పొల్యూషన్ బ్రాడ్గా చెప్పాలి అంటే వాటర్ పొల్యూషన్ని రెండు విధాలుగా చెప్పాలి. ఒకటేమో సర్ఫేస్ వాటర్ పొల్యూషన్, రెండోదేమో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. ఈ సర్ఫేస్ వాటర్ పొల్యూషన్ అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సర్ఫేస్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, వాటర్ పాండ్స్, చెరువులు, అట్లానే చిన్న చిన్న స్ట్రీమ్స్, అలానే సర్ఫేస్ వాటర్ బాడీ సముద్రం కూడా, సీ వాటర్ కూడా సర్ఫేస్ వాటర్ బాడీ కిందే వస్తుంది. సర్ఫేస్ వాటర్ పొల్యూషన్. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అంటే మన గ్రౌండ్ వాటర్ యాక్యుఫర్స్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ మన ప్రొఫెసర్ సుదర్శన్ గారు అన్నట్లుగా సాయిల్ డిగ్రేడ్ అయిపోయి, సాయిల్ అంతా పొల్యూట్ అయిపోయి వర్షాకాలంలో ఆ వర్షం ఎంతవరకు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగతా వాటరు విత్ పొల్యూటెంట్స్ పెర్కులేట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది.
దానివల్లనే కాదు, లోపల ఉన్నటువంటి ఈ లిథాలజీ, రాక్ ఫార్మేషను, రాక్ కెమికల్ కాంపోజిషన్ బట్టి కూడా కొంతవరకు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఇదేమో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అండ్ సర్ఫేస్ వాటర్ పొల్యూషను, అదేవిధంగా కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ వాటర్ బట్టి ఈ వాటర్ను కూడా పొల్యూషన్ని 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటేమో సాఫ్ట్ వాటర్, రెండోదేమో హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్లో మెగ్నీషియం కంటెంటు, ఈ కాల్షియం కంటెంటు బాగా ఎంత తక్కువ ఉంటే అదేమో సాఫ్ట్ వాటర్ అంటాం. హార్డ్ వాటర్నేమో కాల్షియం అండ్ మెగ్నీషియం కంటెంట్ ఆ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని హార్డ్ వాటర్ అని చాలా డేంజర్ కూడా అది. అయితే ఇంకొక ముఖ్యంగా ఈ వాటర్ ఎప్పుడు పొల్యూట్ అయిందని కళ్ళతోటి చూస్తే చెప్పలేం కాబట్టి వీటికి 2 మెజర్స్ ఉన్నాయి. ఇదే సీవేజ్, డొమెస్టిక్ వాటర్నేమో బేసికల్గా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా కొలుస్తాం. అట్లానే ఎఫ్లూయెంట్స్ అయితేనేమో కెమికల్ స్ట్రెంగ్త్ కానీ ఎక్కువ ఉంటే, కెమికల్ పొల్యూటెంట్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే దాన్నేమో సిఓడి అంటాం, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్. ఈ బాగా లో బిఓడి మీన్స్ లో హై క్వాలిటీ అన్నట్టుగా. అట్లా సిఓడి బిఓడిలు చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫర్ వీటిని. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇటీవల కాలంలో చాలా మెజర్స్ తీసుకొని. యా ప్లీజ్. హలో 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 చెప్పండి. అయితే ఇప్పుడు ఈ క్లీనింగ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా సార్, అవును, ఈ మనం సబ్బులు కానీ ఇవన్నీ వాడతాం కదా, అవును. ఆ వాటర్ ను క్లీన్ చేయడానికి ఏమన్నా ఈజీ మెథడ్స్ చెప్పగలరా? అంటే వాష్ చేసిన వాటర్నా? వాటర్ ను సరే అండి, వివరిస్తాం మేము. మీరు అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇప్పుడు ఈ వాటర్ని సిఓడి బిఓడి ద్వారా మెజర్ చేస్తాం. అయితే భారత ప్రభుత్వం దాదాపుగా అరౌండ్ 25 పారామీటర్స్ని ఐడెంటిఫై చేశారు. అందులో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని, బిఓడి, సిఓడి, టర్బిడిటీ, అట్లా కొన్ని పారామీటర్స్ ఉన్నవి. పిహెచ్, క్లోరిన్, నికెల్, లెడ్, జింక్, లైక్ దాట్ 23-24 పారామీటర్స్ ఆర్ దేర్. ఈ పారామీటర్స్ అన్నీ పర్మిసిబుల్ లిమిట్స్లో ఉంటే మనం ఏమి ట్రీట్మెంట్ చేయక్కర్లేదు. పర్మిసిబుల్ లిమిట్స్ లేకుండా బియాండ్ ఉంటే ట్రీట్మెంట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో సీవేజ్ వాటర్ అయితేనేమో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని, ఎఫ్లూయెంట్ వాటర్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాటర్నేమో ఈటీపీ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని, ఒక ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే హెట్రోజీనియస్ వేస్ట్ వాటర్ని ఈ హెట్రోజీనియస్ వేస్ట్ వాటర్ని మనం సిఈటీపీ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేసుకొని ఆ ట్రీటెడ్ వాటర్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకుంటే అదే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కింద చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఒక సమస్య అడిగారు. జనరల్గా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్లో అన్నింటిలో కూడా ఈ వాటర్ని అంతా మళ్ళీ కలెక్ట్ చేసి సీవేజ్ ప్లాంట్లో ట్రీట్మెంట్ చేయటం అనేది, లేకపోతే ఎఫ్లూయెంట్ పెద్ద కాంప్లెక్స్ అయితే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పెట్టుకోమని వీటన్నిటిలో జనరల్గా ఫస్ట్ ఇప్పుడైతే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు చెప్తూ ఉన్నాము. ఇలాగే దీంతో పాటు మనకి శబ్ద కాలుష్యం కూడా ఒక ప్రధాన అంశము. అన్వాంటెడ్ శబ్దం వచ్చినప్పుడు శబ్ద కాలుష్యం అంటాము. శబ్ద కాలుష్యాన్ని మనం చాలా ఇప్పుడు వెహికల్స్లో వీటిల్లో ఇండస్ట్రీలో కూడా కంట్రోలింగ్ మెజర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ కంట్రోల్ మెజర్స్ అన్నీ వాడుకున్నప్పుడే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. అదర్వైజ్ మనకి ఈ పొల్యూషను, దానివల్ల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈనాటి ఈ చర్చలో మీరు ఇప్పటి వరకు కాలుష్య కారకాల్లో వాయు కాలుష్యం గురించి, నీటి కాలుష్యం గురించి, శబ్ద కాలుష్యం గురించి, నేల కాలుష్యం గురించి తెలుసుకున్నారు. అలాగే ఈ చర్చలో నాతో పాటు పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ అంజిరెడ్డి గారికి, ప్రొఫెసర్ వి సుదర్శన్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.